చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం అయిందండి. ఎట్లా ఉంది సంవత్సర కాల పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? అంత బాగానే ఉంది. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు 2047 కల్లా అమరావతిని మంచి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్తున్నాడు. చేయగలుగుతాడని నమ్మకం ఉందా ఆయన? గ్యారంటీగా ఉంది. హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు విజయవాడ ఆంధ్రాని కూడా అలా డెవలప్ చేస్తారని నాకు చాలా బాగా నమ్మకం ఉంది. ఆయన విజనరీ లీడర్ కదా. ఎందుకు అంత నమ్మకం ఎందుకు ఆయన పైన మీకు? అవును, ఆల్రెడీ చూపించాడు కదా, ఒకసారి ప్రూఫ్ చేసి చూపించారు కదా. హైదరాబాదు ఒక రూపురేఖలు బాగా చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అలాగే చేస్తారని నమ్మకం ఉంది. డెవలప్మెంట్ అవుతుందా? డెవలప్ జరుగుతుందా? జరుగుతుంది. ప్రజలంతా చాలా చిరాకు చెంది ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటున్నారు. నిజమేనా? అది సంవత్సర కాలంలో వ్యతిరేకత వచ్చిందా చంద్రబాబు పాలన పైన? వ్యతిరేకత అంటే జనాల్లోకి వాళ్ళు తీసుకెళ్లే ఇది, కానీ మంచి పనులు జనాల్లోకి వెళ్ళడానికి కొంచెం లేట్గా అవుతుంది. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. అందుగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు సినిమా డైలాగులు పెట్టుకున్నారు కదా, ఓటింగ్లు కటౌట్లు బ్యానర్లు పెట్టుకున్నారు, రప్ప రప్ప అని చెప్పేసి. ఎట్లా చూస్తారు? అది వాళ్ళు వెరితనం అండి. అంతే, గురిగింజ నలుపు పెరుగుతుంది అని చెప్పేసి పైన నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది, కింద నలుపుతా అని తెలియదు. అది అట్లా, అంతేగాని వాళ్ళు చేసింది ఏమి లేదు. సినిమా డైలాగులు చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఎవరైనా చెప్తారండి, చేతకాని వాళ్ళు ఎవరైనా చెప్తారు, సినిమా డైలాగులే చెప్తారు. పని చేసేవాళ్ళు అలా ఉండదు. అది ఏంటి ఆ సింగయ్య మృతిని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయారని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళేమో లేదు మా కారు మీద పర్లేదు, అది ఫేక్ వీడియో ఎడిటింగ్ చేసి టీడీపీ వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు అంటారు. ఎడిటింగ్ చేసింది కాదండి, డైరెక్ట్గా జరిగింది. అది కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నాకు జరిగిన విషయం రోడ్డు పక్కన పడేసిన చాలా అమానుష్యం అండి. అది అసలు కనీసం జనాలు చూస్తుండగానే జరిగింది. అలా జరిగింది అంటారా? నిజంగా తెలిసే పట్టించుకోలేదు అంటారు? తెలిసి జరిగిందని చెప్పాను కదా, తెలియకనే జరిగింది. జరిగినా కానీ కనీసం రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. రెస్పాండ్ అవ్వలేదు. కానీ అది చాలా తీవ్రమైన బాగా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి అవుతాను, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, సినిమా చూపిస్తా అంటున్నాడు అందరు. అదే ఆయన పీడకల్లండి. ఆయన పకటి కళ్ళకి అంటవే కానీ జరిగేది ఏముండదు. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. స్కూల్లో పిల్లలకి మిడ్ డే మీల్లో సన్న బియ్యం కూడా పెడుతున్నారు. చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక విజనరీ ఉన్న లీడర్ కింద పనిచేసేవాళ్ళు, డిసిప్లిన్డ్గా డిసిప్లిన్ గల నాయకులు, చాలా బాగుంది పని. తీసుకొస్తారంటారా? వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆర్థిక పరంగా కొంచెం వెనకబడింది. దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి బాగుంటుంది. ఫ్యూచర్ చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. ఎవరు ఆంధ్రప్రదేశ్ బాగా పరిపాలించారు, ఆంధ్రప్రదేశ్కి మంచి చేశారంటే ఎవరి పేరు చెప్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. అదే ఏంటి మరి ఏపీ పరిస్థితి ఏంటి? మీరంతా బెంగళూరు వెళ్ళి చేయడం, ఇక్కడ నెక్స్ట్ మీ తర్వాత వాళ్ళైనా ఏపీలో చేసుకునే అవకాశం ఉందంటారా? ఉంది. హోప్ ఏంటి అసలు ఉంది అని చెప్తున్నారు? హోప్ అంటే ఒకప్పుడు ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా చాలా అప్గ్రేడ్ అయ్యింది. ఎవ్రీబడి కెన్ బికమ్ ఎన్ ఎంటర్ప్రినర్. ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళే ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు కంపేరింగ్లీ ఇది వరకుట్లాగా. సో దానికి ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయగలదు అంటే టెక్ పార్క్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తుంది కాబట్టి, అలాగే కొంత స్టార్టప్స్కి కూడా ఎంకరేజ్ చేసే పాసిబిలిటీ ఉంది అని అనుకుంటున్నాం. ఒక ఐటీ ఎంప్లాయీగా లాస్ట్ 5 years ఇక్కడ ఐటీ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఏపీలో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? సో నవ్ ఐ వాస్ ట్రయింగ్, నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. మనకి ఏంటంటే ఇప్పుడు అవకాశం అదే చెప్తున్నా కదా, మనం కంపెనీకి వెళ్ళి మనం అప్లై చేసుకొని రెజ్యూమ్స్ పెట్టి ఇలాంటి టెక్ ఒక వరల్డ్ నుంచి మనమే ఒక కంపెనీకి లేదంటే ఒక కస్టమర్కి డైరెక్ట్గా మనం ఒక బిజినెస్ ఇవ్వగలిగే ఒక ప్లాట్ఫామ్ దొరికే ఛాన్స్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఏఐ వల్ల. సో బాగానే ఉంది. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, అంటే సిబిఎన్ గారు అబ్బాయి. సో ఆయన వర్కింగ్ కావచ్చు, అంటే రీసెంట్గా కాగ్నిజెంట్ తీసుకొచ్చాం, 8,800 ప్లేస్మెంట్ అంటున్నారు. నేను యాక్చువల్గా వైజాగ్ ఐ సీన్ ఫ్రమ్ సమ్ రీల్స్, నేను ఒక రీల్స్లో చూసా, వైజాగ్లో వచ్చినాయి, టీసీఎస్ వచ్చింది, అండ్ సమ్ మనకి ఎవరికైతే తెలిసిన, అంటే చదువుకున్న వాళ్ళకి తెలిసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కొంత పాపులర్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వైజాగ్లో వచ్చినాయి. సో అవి లాంచ్ ఎప్పుడు అవుతుందో, మరి లాంచ్ అయ్యిందో వీ డోంట్ నో అబౌట్ ఎనీ న్యూస్, బట్ మేము ఓన్లీ ఒక పిక్చర్గా చూసాము ఏవైతే బిల్డింగ్స్ అవన్నీ. సూన్ ఐ థింక్ మేబీ అయ్యే ఛాన్స్ ఉందేమో, గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందేమో కంపేరింగ్లీ లాస్ట్ టర్మ్తో పోలిస్తే ఈ టర్మ్లో. ఓకే, ఆయన వర్కింగ్ ఎలా ఉంది లోకేష్ గారు? ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ. ఇదే. సో వాళ్ళ పాలసీ కూడా, సో ఏమన్నారంటే ప్రతి కుటుంబంలో ఒక మనిషిని ఎంటర్ప్రినర్గా చేసే ఇది ఉంది అన్నారు. విల్ సీ. మేము కూడా
అదే దారిలో నడుస్తున్నాం, ఎంటర్ప్రినర్ అవుదాం అనే రేంజ్లోనే. ఇఫ్ వీ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మేము ఇక్కడ బిల్డ్ చేద్దాం అనే ఒక థాట్లో ఉన్నాను నేను కూడా. ఐటీ అనగానే అందరూ తెలంగాణ అంటే హైదరాబాదో లేదంటే ముంబైయో లేదంటే చెన్నై ఇట్లా వెళ్ళాల్సిన, బెంగళూరు ఇట్లా వెళ్ళాల్సి. మరి అంటే ఇన్ ఫ్యూచర్లో ఆంధ్ర కూడా ఆ విధంగా చెప్పుకునే అవకాశం ఉంటుందా? అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి అండి, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అది వేరే స్టేట్, ఇది వేరే స్టేట్. ఎవ్రీ స్టేట్ నీడ్స్ ఒక రైతు బజార్ ఉండాలి, ఒక కరెంట్ ఆఫీస్ ఉండాలి, ఒక ఏ ఆఫీస్లోనే ఉండాలి కదా. అలాగే ఒక ఐటీ టెక్ పార్క్ కూడా ప్రతి స్టేట్కి ఒకటి ఉండాలి. సో ఇప్పుడు మేము అనుకుంటాం అయితే ఈ టర్మ్లో కొంతైనా, అంటే పూర్తిగా కాకపోయినా కొంతైనా టెక్ పార్క్కి బిల్డింగ్కి కేటాయిస్తారు కొంతవరకు గవర్నమెంట్ అని మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టర్మ్లో కూడా మేము అన్ని కంపెనీస్ కానీ ఏం చూడలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూస్తున్నాం. సో ఈ టర్మ్లో అవ్వచ్చు లేదంటే నెక్స్ట్ టర్మ్లో అవ్వచ్చు, అది మాకు తెలియదు కానీ బట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని కొంత ఐడియాలజీ ఉంది నాకు. 1 year అవుతుంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసి పరిపాలన ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ఎలా అనిపిస్తుంది అంటే కొద్దిగా సెక్యూర్డ్గానే ఉంది. ఓకే విల్ సీ, అంటే 1 yearలో ఏం చెప్పలేం కాబట్టి ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. బట్ అదే చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు కానీ ఇలాంటి అన్నిటి మీద ఫోకస్ కొద్దిగా ఉంచి దాంతోపాటు డెవలప్మెంట్ మీద కూడా ఉండాలి అని ఉంది మాకు. చూద్దాం. విజన్ 2047 అంటున్నాడు. గతంలో విజన్ 2020 అన్నాడు ఆయన, ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. అమరావతి పూర్తి చేస్తాను, అమరావతిని దేశంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్తున్నాడు. చేయగలుగుతాడు? అసలు చేయగలుగుతారంటే తప్పదు, చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లీడర్ కాకుండా ఇంకో లీడర్ వచ్చి చేస్తారు అంటే ఈ లీడర్ ఎంతో కొంత చేస్తే దాన్ని కొంత ఇన్స్పిరేషన్గా తీసుకోనో లేదంటే చెయ్యాలనుకున్న నెక్స్ట్ సారి గెలిచిన వాళ్ళు దాన్ని అప్గ్రేడ్ చేస్తే కానీ అయ్యే పనులు కాదు. అంటే ఒక సీఎంఏ పార్క్ అంతా బిల్డ్ చేయాలంటే అయ్యేది కాదు. సో ఈ టర్మ్లో ఆయన కొంతవరకు చేస్తే నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ ఏమన్నా పాసిబిలిటీ ఉండి గెలిస్తే ఆయన పనులు అవుతాయని మాకైతే నమ్మకం కొంత ఉంది. 10 yearsకి ఏమన్నా కొద్ది గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. 5 to 10 years అమరావతి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అమరావతి పోలవరం పూర్తి చేస్తామని చెప్పేస్తాం ఖచ్చితంగా. సో ఏంటంటే ఇక్కడ కంపేరింగ్లీ మన బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇవన్నీ ఎప్పుడో బిల్డ్ అయిన టెక్ పార్క్స్. ఇప్పుడు మనం చేస్తున్న ఈ అమరావతిలో ఉన్న టెక్ పార్క్ సో వాటికి అతీతంగా ఇంకా చాలా హై గ్రేడ్గా చాలా అప్డేట్ చేసి చేద్దామనే ఒక ప్లాన్ మేము ఏదో గ్రాఫికల్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్స్లో చూస్తే కంపేరింగ్లీ అక్కడ ఉన్న డిజైన్స్తో పోలిస్తే ఇక్కడ ఉన్న ఈ డిజైన్ కొంత అప్డేటెడ్ డిజైన్స్ అని వీఆర్ థింకింగ్ ఆఫ్. బట్ అది డిజైన్ గీస్తాం, బట్ ఇంప్లిమెంటేషన్ కోసం వీఆర్ వెయిటింగ్. యాక్చువల్లీ కంపేరింగ్లీ ఇప్పుడున్న ఈ స్టేట్ పొజిషన్ చూస్తే దిస్ అమరావతి షుడ్ హ్యాపెన్ అండ్ పోలవరం షుడ్ హ్యాపెన్, దెన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విల్ లైట్స్ అప్. అదే ఆంధ్రప్రదేశ్ అనేది వెలగాలి, హైదరాబాద్ బెంగళూరు కన్నా ఇంకా దారుణంగా వెలగాలి అంటే టెక్ పార్క్ స్టార్ట్ అవ్వాలి, టెక్ పార్క్ బిల్డింగ్ మొత్తం అంతా కంప్లీట్ అవ్వాలి. పోలవరం కంప్లీట్ అయితే వీ డోంట్ నీడ్ టు గో టు అదర్ స్టేట్స్ అండ్ వీ నీడ్ టు వర్క్. మేము ఇక్కడే ఉండగలం. థ్యాంక్ యూ. మొన్న జరిగిన క్యాన్వేలో జగన్మోహన్ క్యాన్వేలోని బండి కింద ఒక అతను పెద్ద ఆయన పడిపోయిన, కనీసం బండి ఆపుకున్న నేత్ర బాధిత లేకుండా ముందుకు సాగించి చనిపోయిన కారణం అయింది. ఇప్పుడు చూసినట్లయితే టీడీపీయే ఇది కక్ష సాధింపు పరంగా మమ్మల్ని ఇలాగా మధ్యలో లాగుతున్నారు అంటున్నారు. దీని మీద టీడీపీ కక్ష సాధింపు చేయడానికి ప్రజలు కళ్ళు లేవండి. కరెక్ట్గా ఆయనకు సాక్షాత్ నిజంగా ఆయన కారు కింద పడిపోయి కారు లాక్కి వెళ్ళిపోయి చంపేసి మీరు ప్రజలే చూసుకున్నారు కానీ కారు కింద మనిషి పడ్డాడని చెప్పేసి మీ డ్రైవర్కి చెప్తున్నారు, పక్క వాళ్ళు చెప్తున్నారు మనిషి పడిపోయి అయినా లాక్కొస్తారు చాలా మంది వరకు. లాక్కొచ్చి ఏమంటే చచ్చిపోయాడు మా కార్యకర్త మనిషి కదా, ఆయనకి పిల్లం పిల్లలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీకెలా తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, ఆయనకి మీరు ఎలా పిల్లలు పోషిస్తున్నారు, వాళ్ళకి కూడా పిల్లలు పోషించడానికి ఆయన ఒక మనిషి, ఒక ఇంటికి పెద్ద. ఆ పెద్దే చచ్చిపోతే జీవనోపాధి ఎలా వస్తుందండి? మీరు ఎలా జనాలు చంపేసి మొన్న ఎవడో చచ్చిపోయాడు, వాడు బెట్టింగ్ వచ్చి కూటమి ప్రభుత్వం చంపేసింది అంటారు. ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? ప్రజలు నమ్మదగ్గ విషయం కాదు ఇది. ప్రజల్లో మీరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేశారు. మీరు ముమ్మాటికి మీ వైసీపీ ప్రభుత్వం అంతా కూడా నాయకులు కార్యకర్తలు అబద్ధాలు రప్ప ఎలాగన్నారు మీరు? రప్ప కాదు, అబద్ధాలు. ఈ అబద్ధాలు మానుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారేమో 29. ఇదే కానీ ఎలాగైనా పడిస్తే మీరు అదే రోజు నాడు 3 చంపేశారు. ఒక అంబులెన్స్లో మనిషి ఉన్నాడు, ఆడ హాస్పిటల్కి వెళ్ళాలి,
హాస్పిటల్ మీరు జనాలు మొబిలైజ్ చేసి మిమ్మల్ని ఎంతమంది పంపించారు? గతంలో మీరు వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని కూడా ఇగో మీరు 10 మంది వెళ్ళాలా, 20 మంది వెళ్ళాలా, 100 మంది రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు మీరు పాటించట్లేదు? పాటించాలి కదా. మీకో చట్టం మాకో చట్టం కాదు, ప్రజలందరికీ ఒకటే చట్టం. ఆ చట్టాన్ని పాటిస్తే రాబోయే రోజుల్లో జనాలు హర్షిస్తారు. లేదంటే మటు రపరప కాదు పో 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 అనే రోజులు వస్తాయి. ఈ ఆల్రెడీ వచ్చినాయి మీకు, కానీ ఇంక బుద్ధి రాలేదు. ఈ బుద్ధి రావాలంటే మీరు ఇలాంటివన్నీ మానుకుంటే మీకు రాబోయే రోజుల్లో ఏదో 1 సీట్ 2 పెరుగుతాయేమో కానీ ఈ 11కి 11 అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను.